హాయ్ అండి, వెల్కమ్ టు నా చిన్ని లోకం. ఇక ఈరోజు వచ్చేసి ఒక మంచి బెస్ట్ లిక్విడ్ ఫెర్టిలైజర్, అది కూడా మీకు ఈ మధ్యలో అయితే ప్రతి వీడియోలో కూడా ఎక్కువగా లిక్విడ్ ఫెర్టిలైజర్ చూపిస్తున్నా కదా. ఎందుకోసం అంటే ఇది సమ్మర్ కదా, మరి ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తూ ఉంటేనే మొక్కలు కూడా ఈ ఎండ వేడికి తట్టుకొని మరి అవి చచ్చిపోకుండా ఉంటాయని ఎప్పుడు చెప్తున్నా కదా. అందుకోసమని మరి ఈరోజు లిక్విడ్ ఫెర్టిలైజర్ వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా. ఎప్పుడు ఏదో ఒకటి ఇలా వాటర్లో నేను లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చే ముందట ఏవైనా మొక్కలు ఎక్స్ట్రా పెరుగుతున్నాయి అనుకోండి, వాటన్నింటిని కూడా ఈ వాటర్లోనే కలిపేస్తూ ఉంటాను. అంటే పీకి పడేసే మొక్కలు ఉంటాయి కదా అవి. ఇక ఈరోజు మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ వచ్చేసి ఈ ఉల్లి పొట్టు అండి. ఇది కూడా నేను రీసెంట్గా ఒక వీడియో షేర్ చేశాను కదా, ఉల్లి పొట్టు అన్ని మొక్కలకి కూడా పైన వేసేసాను అని. ఇక మరి కాస్త మిగిలిన ఉల్లి పొట్టును మాత్రం మనం మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వాలి కదా, అందు గురించి అనేసి కొద్దిగా మిగిలిపోయిందంతా కూడా ఇలా వాటర్లో అంతా నానేసి పెట్టాను. ఈ వాటర్ అంతా అదే అండి. ఇక ఇది కూడా ఒక 2-3 సార్లు ఇచ్చేసాను. ఇక ఇప్పుడైతే అందు గురించి అని నేనేం డైల్యూట్ కూడా చేయట్లేదు. కాకపోతే మనం ఫస్ట్ టైం ఇస్తే కనుక కంపల్సరీగా మంచిగా ఎక్కువ డైల్యూట్ చేసి ఇవ్వాలి. మరి ఇది ఇచ్చే ముందర మరి ప్లాంట్స్ కూడా ఎట్లా ఉన్నాయి అన్నది ఒకసారి చూపిస్తా చూడండి. ఇక ప్రతి కంటైనర్స్లో కూడా ఈ పొన్నగంట అయితే ఎంత బాగా వస్తుందో అసలు. ఇక పోయినసారి అయితేనేమో కాస్త తోటకూర అది హార్వెస్ట్ చేశాను అనుకుంటాను. ఇక ఈసారి వచ్చేసి పొన్నగంట అయితే అసలు విపరీతంగా అండి. ఒక్కొక్క కంటైనర్లో ఒక్కొక్కసారి తెంపుతూ ఉన్నాను నేను. ఇక ఇదేమో పచ్చిమిర్చి ముక్క మొన్ననే పుల్ల మజ్జిగ, ఇంగువ ఇవి 2 కూడా కలిపి స్ప్రే చేశాను. ఇక చాలా వాటికి కూడా మిల్లీ బగ్స్ ఉండే, లేదంటే ఆకులు కాస్త మాడిపోయినట్టుగా అట్లా ఉన్న వాటికి అయితే స్ప్రే చేశాను. మళ్ళీ కొద్దిగా పోయింది, అక్కడక్కడ అయితే ఉంది. ఇంకొకసారి స్ప్రే చేస్తే కనుక అది మంచిగా వదిలిపోతుంది. కాకపోతే మనం ముందుగా చేయితో దాన్ని అంతా క్లీన్ చేసేయాలండి. ఏదైనా బ్రష్ అట్లా పెట్టేసి క్లీన్ చేస్తే కనుక అది పోతుంది. అప్పుడు స్ప్రే చేస్తే మళ్ళీ కొత్తది రాకుండా ఉంటుంది. ఎప్పుడైనా అట్లా చేయాలి. ఇక ఇది పోయినసారి నేను స్ప్రే చేశాను కదా, చేసినప్పుడు చూపించాను మీకు, అన్ని ఆకులన్నీ వాడిపోతున్నాయి ఇట్లా అయ్యింది అనేసి చూపించాను కదా. ఇప్పుడు కాస్త అంటే ఇది స్ప్రే చేసి కూడా నేను ఒక 4-5 డేస్ అవుతుంది. అంతలోనే మంచిగా కాస్త కోలుకున్నట్టుగా అనిపించింది మొక్క చూస్తే. ఇక ఇక్కడ చూడండి, ఇది కూడా ఇంకొక పచ్చిమిర్చి మొక్క. ఇదంతా కూడా మనకిప్పుడు పూత స్టార్ట్ అయిపోతుంది. ఇట్లాంటి టైంలో మనం ఏదైనా ఇవ్వాలి కాబట్టి, అందులోనూ మరీ ముఖ్యంగా ఇప్పుడు నేను ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్ ఉల్లి పొట్టుతో నానబెట్టాను కదా, అందులో మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఉంటాయి. ఇంకా అంతేకాకుండా ఈ సమ్మర్లో ఈ ఉల్లిపొట్టు లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఈ ప్లాంట్స్కి కూడా చాలా అవసరం అండి. అందు గురించి అని తప్పకుండా వీలైన వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీగా మన ఇంట్లో ఉల్లిగడ్డ అయితే ఎప్పుడు వాడుకుంటూ ఉంటాం కదా, ప్రతిరోజు ఉల్లిగడ్డ లేనిదే అసలు మనకి రోజు గడవదు. అందుకోసం అనేసి ఆ పొట్టంతా కూడా నానబెట్టేసుకొని ఇచ్చేయండి. ఇది వచ్చేసి మన కంపోస్ట్ కోసమని ఇంకా డైరెక్ట్లో ఇప్పుడు మట్టిలో కూడా వేయట్లేదు నేను. ఇట్లా ఏవైనా ఖాళీ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిలో పెట్టేస్తాను. ఇంకా దాని నుంచి లిక్విడ్ అంతా కూడా ఆ మట్టిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి మొక్కలు కాస్త బలంగా తయారవుతాయి. కానీ చాలా వరకు కూడా అండి ఎండలు అయితే మరీ మండిపోతూ ఉన్నాయి. అప్పుడప్పుడు వర్షాలు పడేవి ఎండాకాలము. మాకైతే హైదరాబాద్లో అస్సలు వర్షాలు పడట్లేదు. మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో, మరి మీ ప్లేస్లో వర్షాలు పడుతున్నాయో లేదో వీలైతే కనుక ఒక కామెంట్ చేయండి. ఇక ఈరోజు మరి ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ వచ్చేసి ప్రతి మొక్కకి కూడా ఇచ్చేస్తున్నాను. ఇక ఈ కంటైనర్లో అయితే సీతాఫల ప్లాంట్ ఉందండి. ఇదైతే మంచిగా చాలా గ్రీన్గా ఉంది. నాకు అదే ఆశ్చర్యం అనిపించింది. కొన్ని మొక్కలు అయితే ఎంతో వాడిపోయినట్టుగా అవుతున్నాయి. ఈ మొక్క మాత్రం అస్సలు వాడిపోయినట్టు అవ్వలేదు. అది నాకు బాగా అనిపించింది ఇట్లా ఉండడం కూడా. ఎందుకంటే ఇంత మరీ టెర్రస్ పైన అయితే ఇది 5th ఫ్లోర్ అని ఎప్పుడు చెప్తూ ఉంటా కదా, ఇంత ఫ్లోర్లో కూడా వీటన్నిటికీ షేడ్ నెట్ లేదు. మళ్ళీ మొక్కలు కూడా దగ్గరగా ఏమీ లేవు. ఇంకా ఇది వచ్చేసి నేరేడు పళ్ళ మొక్క. ఇదైతే అసలు సింగిల్గానే ఉంది ఒక్కటే. ఇక ఇవన్నీ కూడా ఉల్లిపొట్టు కూడా వేసేసాను. మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ అంతా, చూడండి ఒకసారి గమనించండి. దాదాపుగా ఈ ఉల్లిపొట్టు కూడా అండి త్వరగానే అసలు మనకి కంపోస్ట్ అయిపోతుంది. అందు గురించి అనేసి మీరు వీలైతే కనుక ఒక బ్యాగ్ తెప్పించుకోండి. ఎవరైనా ఫ్రీగానే ఇస్తారు. ఎందుకంటే ఆ షాప్లో వాళ్ళు ఉట్టిగా పడేయడమే కదా, అట్లా పడేసే బదులు మనకి ఇస్తే ఇలా ప్లాంట్స్కి యూజ్ అవుతుంది. ఇంకొకటండి, మనము ఏ షాప్లో ఏది అడిగినా సరే పడేసే వాటిని మంచిగా ఇస్తారు. మేము ప్లాంట్స్కి వేసుకుంటాము అంటే సరిపోతుంది. కాకపోతే మనకు అడగడానికే కాస్త మొహమాటం అనిపిస్తుంది, కానీ ఇవ్వడానికి మాత్రం వాళ్ళు ఏం వెనుకపోరు. ఇంకా వాళ్ళకే కాస్త బరువు తగ్గినట్టుగా అనిపిస్తుంది. తీసుకెళ్ళి ఎక్కడో చెత్త కుప్పలో పడేయాలి కదా మూటలన్నీ. అందు గురించి అని మనకైతే ఈజీగా ఇస్తారు.
ఇక ఇందాక చూపించిందేమో పర్పుల్ చిక్కుడు, అది విత్తనం పడి దాంట్లో కంటైనర్లో వచ్చేస్తుంది. మొక్క కూడా మంచిగా హెల్తీగా పెరిగింది. ఇక దాన్ని అట్లానే పెంచుతున్నానండి ఎప్పుడు క్రాప్ వచ్చినా సరే అనేసి. ఇక ఇది వచ్చేసి మన బెండ మొక్కలండి. బెండ మొక్కలకు కూడా చాలా మిల్లీబగ్ చూస్తున్నారు కదా. ఇవన్నీ కూడా ఫస్ట్ మనం చూడగానే ఇట్లా బ్రష్తో కానీ లేదంటే కవర్తో అయినా ఏదో ఒక దాంతో ఫస్ట్ మనం దాన్ని అంతా రిమూవ్ చేసేయాలి. కాకపోతే కొద్దిగా మనం చెక్ చేసుకున్నప్పుడు వెంటనే ఈ పని చేసామనుకోండి అది మళ్ళీ రాకుండా ఉంటుంది. ఇక ఇట్లా ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా, ఈ బ్రష్ తోటి నాకు ఒక చేత్తో వీడియో తీస్తూ మరొక చేత్తో క్లీన్ చేయాలంటే కాస్త కుదరట్లేదు. అందుగురించని ఇప్పుడు ఇదంతా కూడా మీకు క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక అంతేకాకుండా ఈ బెండ మొక్కలు కూడా ఒక విత్తనమేమో మంచిగా మొలకెత్తి కాయలు బాగా వస్తున్నాయి. ఇక ఇంకొకటేమో అట్లానే ఉండిపోయింది. ఇది ఇప్పుడైతే అంత క్లీన్ చేసేసాను. ఇక ఆకుల వెనుక చూడండి, ఇది కూడా గమనించాలి మనం. ముందుగా వచ్చేసి మనకు కాయలకు ఇట్లా ఉంటే కనిపిస్తాయి కానీ ఆకులకు కనిపించవండి. ఎందుకంటే మనం ఇట్లా తిరగేసి చూస్తేనే ఏమైనా పెస్ట్ ఉందా అన్నది కనిపిస్తుంది. అందు గురించని గమనించుకొని అట్లా చేయండి బ్రష్ తోటి. ఇక ఇక్కడ ఇందాక చూపించాను కదా, నేను మొత్తం లిక్విడ్ ఫెర్టిలైజర్ అన్ని ప్లాంట్స్కి ఇచ్చేసాక ఇప్పుడు హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఇక ఇది పైన ఫ్లోర్లో ఒకటే కంటైనర్లో అండి ఇంత బాగా వచ్చింది పొన్నగంటి కూర. ఈ ఆకుకూర అయితే చాలా మంచిదండి. ఎక్కువ మందికి తెలియదు ఇదేంటి ఇదేం ఆకుకూర అని కూడా అనుకుంటారు. కానీ కనుక్కోండి, ఒకవేళ మీ ప్రాంతాల్లో కనుక ఈ పొన్నగంటి కూర అది తెలియకుంటే కనుక తప్పకుండా వాడండి మీకు దొరికితే కనుక. లేదంటే కొన్ని ప్రాంతాల్లో అస్సలు దొరకదంట. మనకైతే టెర్రస్ గార్డెన్ ఉంటే ఏ ప్రాంతమైనా పర్వాలేదండి, ఈజీగా పెంచేసుకోవచ్చు. ఇక వీటి విత్తనాలు దొరుకుతాయి. లేదంటే ఒక కొమ్మ గుచ్చేస్తే చాలు మన గార్డెన్ అంతా కూడా అన్ని కుండీల్లో స్ప్రెడ్ అయిపోతుంది. అందుకే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ప్రతి కుండీలో కూడా ఈ పొనగంటి కూర ఎంత బాగా పెరిగిపోయిందో. నేనైతే ఎవరికో ఒకరికైతే ఇచ్చేస్తూ ఉన్నానండి. ఎందుకంటే మనమైతే ఎక్కువగా వండుకోలేము కదా ప్రతిరోజు. అది ఇట్లా అయినా సరే అండి, మనం గార్డెన్లో పెంచి ఒకరికి ఇవ్వడం కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక దీంట్లోదైతే ఇప్పుడు దింపట్లేదు, ఆ టబ్బు నిండుగా ఉంది. ఇక ప్రతి కంటైనర్ ఇక్కడ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఈ ఆకుకూర ఎంతలా పెరిగిపోతుందని. మన గడ్డిలాగా పెరిగిపోతుందండి. ఎంత హార్వెస్ట్ చేస్తుంటే అంత బాగా వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ టబ్లో కూడా చూడండి అసలు ఎంత బాగా ఇంత పొడుగు, చాలా పొడుగుగా పెరిగిపోయింది. ఇదైతే ఎప్పటికప్పుడు నేను హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను. అందుగురించని ఇక్కడ మీకు ఇవన్నీ చూపిస్తున్న హార్వెస్ట్ కూడా. ఎందుకంటే మీకు కూడా ఇట్లా పెంచుకొని ఇట్లా హార్వెస్ట్ చేసుకుంటే అది వండుకొని తినడం అండి మరీ ముఖ్యంగా. హార్వెస్ట్ చేయడం ఒకటే కాదు, మన తోటలోవి మనం ఇలా తీసుకెళ్ళి అలా వండుకున్నాం అనుకోండి ఆ రుచి కూడా వేస్ట్గా ఉంటుంది. ఇంకా ఉడకడం కూడా అండి చాలా బాగా ఈజీగా ఉడికిపోతుంది బయట ఆకుకూరల కంటే కూడా. అందుకని ఏ ఆకుకూర అయినా సరే, ఏ కూరగాయ అయినా సరే అండి, మీకు ఎంత వీలైతే అంత ఒక 10 కంటైనర్స్ పెట్టుకునే వీలుంది అంటే అప్పుడు కూడా అండి ముఖ్యమైనవి ఏవైనా ఉంటాయి కదా, ఆ 10 పెద్ద కంటైనర్స్ పెట్టేసుకుంటే దాంట్లో 2-3 రకాల క్రాప్స్ పండించుకోవచ్చు. కాబట్టి అట్లా మనం ఎక్కువగా పండించుకోగలుగుతాము, ఎక్కువ హార్వెస్ట్ కూడా చేసుకోగలుగుతాము. ఇంట్లో మనకి కూడా ఏవైనా ఒక 2-3 రకాలు పండించుకొని తిన్నా కూడా ఆ తృప్తి వేరుగా ఉంటుంది. ఇక ఇక్కడ చూడండి అసలు ఎంత ఆకుకూర వచ్చిందో, నాకైతే భలే హ్యాపీగా అనిపిస్తుంది. అదే కాదు ఇంకా ఇక్కడ కూడా మళ్ళీ కొద్దిగా హార్వెస్ట్ అంతా కూడా చూపిస్తున్నాను. ఎందుకంటే మీకు కూడా ఇంట్రెస్ట్ రావాలండి ఏదైనా సరే. ఎందుకంటే నేను కూడా చాలా రకాల వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యి ఇట్లా గార్డెన్ చేసుకోవడము, తక్కువ కంటైనర్స్ తోటి స్టార్ట్ చేసి ఇప్పుడైతే చాలా కంటైనర్స్ అయిపోయాయి. అందు గురించి అనేసి చెప్తున్నాను ఇది ఎందుకు చూపిస్తున్నాను అని. ఈ విధంగా చూపించడం వల్ల మనకు కూడా ఒక ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. అబ్బా నేను కూడా ఇట్లా పెంచుకోగలనా, ట్రై చేద్దాము అన్న ఒక ఆలోచన కూడా మనకు కలుగుతుంది ఎవరికైనా సరే అండి ఇట్లా చూపించడం వల్ల. అందు గురించి అని ఇవన్నీ కూడా కాస్త డీటెయిల్గా ఈ తెంపేదంతా కూడా చూపిస్తున్నాను. కాకపోతే ఎక్కడ కూడా ఒక్క పెస్ట్ కూడా లేదండి. మనకు వర్షాకాలం, ఇది ఎండాకాలం కాబట్టి ఆకుకూరలు బాగా పెరుగుతున్నాయి, పెస్ట్ రావట్లేదు. కాకపోతే పూల మొక్కలకి ఇంకా కొన్ని రకాల కూరగాయల మొక్కలకైతే చాలా మిల్లీబగ్స్ అయితే ఎక్కువగా అటాక్ అవుతూ ఉంటాయి. ఇక ఆకుకూరలు మాత్రం వర్షాకాలం కంటే ఇప్పుడు ఈ ఎండాకాలంలో అయితే చాలా బాగా వస్తాయి, అసలు పెస్ట్ అన్నది ఉండదు. అందు గురించని మనకు ఈజీగా పెంచుకోవడానికి కూడా అనుకూలమైందనే చెప్పాలి. ఇక ఇక్కడ చూడండి అసలు ఎంత బాగా అంటే ఇది నేనైతే ఒక 3కైనా ఇవ్వచ్చు ప్రస్తుతము, అంత బాగా ఇంత ఎక్కువగా వచ్చేసింది.
ఇక ఇప్పుడు మనం ఫెర్టిలైజర్ ఇచ్చాము, ఆకుకూర హార్వెస్ట్ అయిపోయింది. ఇక పూల సంగతి అండి. పువ్వులు కూడా చూడండి, మనకు ఈ మధ్యలో మందారాలు కాస్త తగ్గిపోయాయి, అయినా పర్వాలేదు అన్నట్టుగా ఈ గన్నేరు పూలు చూడండి ఎంత బాగా వచ్చాయో. అసలు ప్లేట్లో సగం మొత్తం కూడా ఈ గన్నేరు పూలే వచ్చాయి. ఇక మన మల్లె మొగ్గలు ఉంటాయి కదా, మల్లె మొగ్గలు కూడా రోజుకు ఒక 10, 2, 3 ఇట్లా ఇప్పుడైతే తగ్గిపోయాయి. అందు గురించి అని చూపిస్తున్నాను. ఈరోజైతే 2 పూలు మాత్రమే వచ్చాయని. ఇక నేను మొక్క కూడా చూపిస్తాను, అది చాలా చిన్న కంటైనర్లో ఉంది. ఇక మందారాలు, గన్నేర్లు, అట్లాగే పారిజాత పూలు ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్లవర్స్ అయితే ఇంకా చామంతులు చూడండి, ఇంత ఎండల్లో కూడా ఒక 3 పువ్వులు వచ్చాయి, అదే హ్యాపీ అనిపించింది నాకైతే. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, కొత్త వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఎప్పుడు చూసే నా పాత సబ్స్క్రైబర్స్ అయితే కనుక లైక్ చేయడము, అలాగే అందరూ కూడా లైక్ చేయండి, వీలైతే కామెంట్ పెట్టండి. ఇక ఈ ఎండాకాలం వెళ్ళే వరకు కూడా అండి, ప్రతిరోజైనా సరే నేనైతే ప్రతిరోజు లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను, దాన్నే డైల్యూట్ చేసుకుంటూ. అలా కూడా మీరు ఏదైనా సరే అండి, మన కిచెన్లో మనం పడేసే తొక్కలు ఏవో ఒకటైతే ఉంటాయి కదా, వాటన్నింటినీ కూడా కంపోస్ట్లా కాకుండా ఫెర్టిలైజర్గా చేసి ఇవ్వండి. అప్పుడు మన మొక్కలు చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నా, ఇందాక 2 పూలే వచ్చాయని చెప్పాను కదా, ఇప్పుడు చూడండి చెట్టు నిండుగా కూడా ఎన్ని మొగ్గలు ఉన్నాయో. అందుకే అండి, చిన్న కంటైనర్లో అయినా సరే మనం మంచి ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల ఇంత బాగా పూలు పూయించుకోవచ్చు. ఆకుకూరలు, కూరగాయలు ఏవైనా సరే అండి, సింపుల్లో కూడా బెస్ట్గా మనం పండించుకోవచ్చు. అలాగే మొక్కలు కూడా డల్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. ఇక చెట్టు నిండుగా గన్నేరు పూలు ఎలా ఉన్నాయో చూడండి, ఇన్ని పూలు తెప్పినా సరే మళ్ళీ చెట్టుకు అన్ని పూలు ఉన్నాయి. ఇక ఈ రోజుకైతే ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.